దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనుడని చెప్పాను. 7వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనినని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారు చాలండి. మరి అడుగుతున్నాడు తన కుమారుడు, తండ్రి నువ్వు కట్టెలను తీసుకొచ్చావు, నిప్పుని తీసుకొచ్చావు, నన్ను తీసుకెళ్తున్నావు, మరి దహన బలి ఇమ్మన్నాడు కదా దేవుడు, గొర్రె పిల్ల ఏదని అడిగినప్పుడు గొర్రె పిల్లను దేవుడే చూచుకొని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ గొర్రె పిల్ల ఇతనే అని అతనికి తెలుసు. కానీ అటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళనే క్రీస్తు రక్తంలో కడగబడి మనం క్రీస్తుని విశ్వసించిన మన అందరికీ అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా నిలిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రికలో అంటాడు, మృతులను సహితము సజీవులుగా చేసే సమర్థుడు బూడిదలో నా కుమారుణ్ణి బలి ఇచ్చిన తర్వాత ఆ బూడిదలో నుండి నా కుమారుణ్ణి తీసిమ్మన్నా సరే ఇచ్చే సమర్థుడని రూఢిగా విశ్వాసంతో నమ్మిన వాళ్ళని మనందరికీ విశ్వాసులందరికీ తండ్రిగా నిలిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాసులందరికీ విశ్వాసం ఉంచిన క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మనందరికీ తండ్రిగా నిలిచాడు. ప్రియమైన దేవుని సంగమా, అటువంటి గొర్రె పిల్ల దేవుడే చూచుకొని నా గొర్రె పిల్ల అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఆ రోజు ఏదో దేవుడు బాహ్యంగా చూపించిన గొర్రె పిల్లని తీసుకెళ్లి పొదల్లో ఉన్న గొర్రె పిల్లని తీసుకెళ్లి బలిస్తాడు. కానీ అబ్రహాంకు ఆ రోజు ఇచ్చిన మాటను మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించు. క్రీస్తుకి అబ్రహాము మొదట్లో ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తుకి అబ్రహాముకి చాలా సంవత్సరాలు తేడా ఉంది. అయినా సరే అబ్రహాముకి ఇచ్చిన మాటని విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని సంగమా, నీకు ఇచ్చిన మాటని అన్నటికీ విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించు. నీ విశ్వాసం ఉంచు. అబ్రహాము ఎటువంటి విశ్వాసం ఉంచాడో అటువంటి విశ్వాసం ఉంచాలి మనము కూడా. ఆ గొర్రె పిల్ల ఎవరన్నది యోహాను గారు మనకు పరిచయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:29 తీయండి. 1:29 వచనంలో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ గొర్రె పిల్ల ఎవరన్నది, అబ్రహాము చెప్పిన గొర్రె పిల్ల ఎవరన్నది చెప్తున్నాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎవరండి? దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారు. విశ్వాసం ఉంచి ఆనాడు క్రీస్తుకి అబ్రహాముకి చాలా తేడా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమ, అబ్రహాము మొదట్లో ఉంటాడు. మనకి కాలాన్ని లెక్కించడంలో మొదట క్రీస్తు ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమ, అటువంటిది అబ్రహాముకి ఇచ్చిన మాటని విడిచిపెట్టలేదు. మరునాడు యోహాను యేసు యొద్దకు రాగా చూచి, యేసు తమ యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియమైన దేవుని సంగమా, యోహాను గారు చెప్తున్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాను గారు చెప్తున్నాడు. బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను గారు చెప్పి ఆ గొర్రె పిల్ల ఎవరన్నది పరిచయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా ముందుకెళ్తే ఆ గొర్రె పిల్ల ఎందుకు వచ్చిందన్నది మనకి తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, 1 పేతురు 1:19 చూసినట్లయితే 1 పేతురు 1:19 ఆ గొర్రె పిల్ల ఎందుకు వచ్చిందన్నది పేతురు పత్రికలో తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అమూల్యమైన రక్తము, అది ఏ రక్తము? ఆ గొర్రెపిల్ల రక్తము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. మన
ప్రియమైన దేవుని సంగమా, నిర్దోషమును నిష్కలంకము